ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారాల నుండి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే అపోస్తలులు అనగా ఎవరు, వారి పరిచర్య ఏంటి, అపోస్తలుల యొక్క ప్రత్యేకత ఏమిటి, వారు ఏ రీతిగా దేవుని యొక్క సువార్తని ప్రకటించారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవిత చరిత్రను గురించి, ఆయన చేసినటువంటి పరిచర్యను గురించి అయితే కనుక తెలుసుకుందాము. అందుకన్నా ముందుగా ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 ఆయన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడ, అవునయ్యా, గత కొన్ని వారాల నుండి కూడా నాయన నా తండ్రి ప్రభా, మీ యొక్క శిష్యులు నాయన నా తండ్రి ఆది అపోస్తలులుగా పిలువబడినటువంటి వారు ఏ రీతిగా పరిచర్య జరిగించారో తండ్రి మీరు మాకు అయ్యా తెల్లముగా తెలియపరుస్తూ వస్తున్నారు అయ్యా తండ్రి ప్రభా. ఈ యొక్క అంత్యకాల దినములలో కూడా నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అటు రీతిగా పరిచర్య జరిగించు నిమిత్తము తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా, అయ్యా మీరు మాట్లాడుచుండగా వినగలిగినటువంటి చెవుల్ని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని అయ్యా కూడిన ప్రతి బిడ్డకి నాకు కూడా దయచేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మరి ఒకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు, ఈ యొక్క పౌలు యొక్క ప్రత్యేకతను గురించి చెప్పాలి అని అంటే కనుక, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 12 మంది అయినప్పటికీ కూడాను ఎవరికి దక్కనటువంటి గొప్ప ఘనత, ఖ్యాతి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారికి దక్కిందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకనగా ఈ యొక్క పౌలు గారి పేరుని మనం పలకాలి, మాట్లాడాలి అని అంటే ముందుగా అపోస్తలుడు అని పిలవకుండా అయితే కనుక మనం పలకలేం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో 14 పత్రికలను అయితే కనుక ఆయన రాశారు. కొన్ని సంఘాలకు రాశారు, కొన్ని శిష్యులకి రాశారు. అత్యధిక భాగము ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారే రాశారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు గారిని గురించి కొన్ని విషయాలు అయితే కనుక తెలుసుకుందాము. ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి 12 మంది అపోస్తలుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఆ స్థానంలో పౌలును యేసుక్రీస్తు వారు అయితే కనుక ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పడంలో మరి ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు. ఎందుకోసం అనంటే కనుక మరి ముందుగా మరి దేవుడు మనతోటి మాట్లాడుతుండగా మనం తెలుసుకుందాం. మరి 12వ అపోస్తలుడిగా పౌలుని దేవుడు ఎంచుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ పేతురు 12వ శిష్యునిగా మత్తీయాని ఎంపిక చేయడం అయితే కనుక జరుగుతుంది. అది మానవుల ఎంపిక, కానీ దేవుని ఎంపిక 12వ అపోస్తలుడిగా ఎవరు అని అంటే కనుక పౌలు అని అయితే కనుక చెప్పవచ్చు. మరి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే పౌలుగా పిలువబడేటువంటి సౌలు, అంటే పౌలుగా మారకముందు పౌలు యొక్క ముందు పేరు ఏంటంటే కనుక సౌలు. ఆ సౌలు దమస్కు మార్గంలో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి హాని కలిగించు నిమిత్తం దమస్కు అనేటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు దేవుడు అక్కడైతే కనుక మాట్లాడతారు. ఒకసారి చూద్దామండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. మరి ఇంతకు పై వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే
పై వచనాలు కనుక చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం, ఆయన దమస్కు ప్రాంతంలో వెళుతున్నప్పుడు, ఆయన దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు 3వ వచనం నుండి, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా, నీవెవడివని అతడు అడిగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దేవుడు డైరెక్ట్గా సౌలుతోటి మాట్లాడుతున్నారు, నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం అని. 15వ వచనం, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రజల్ని హింసించు నిమిత్తం దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు మరి అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు సంధించినప్పుడు అడుగుతున్నాడు, ఎవరు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు హింసించుచున్నటువంటి యేసుని అని క్లియర్గా అనమాట. దేవుడైతే కనుక ఈ యొక్క సౌలుతోటి మాట్లాడారు, సౌలుని సంధించి మాట్లాడుతున్నారు. రాజుల ఎదుటను, ప్రధానుల ఎదుటను, మరి నీవు నా నామాన్ని భరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనము అని చెప్పి దేవుడైతే కనుక తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక పౌలు, అలాగే మరి పౌలు భక్తుడు దేవుడు తనను అపోస్తలుడిగా ఎంచుకున్నట్లుగా కూడా తెలియపరిచాడు. అది చూసుకున్నట్లయితే రెఫరెన్సెస్ మీకు చెప్తాను. రోమా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలోను, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:11, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:1లో, ఇలాగ మనం చూసుకున్నట్లయితే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1:1 వచనాల్లో కూడాను దేవుడి చేత తాను అపోస్తలుడిగా పిలువబట్టకు ప్రత్యేకింపబడినటువంటి వాడిగా అయితే కనుక తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క వచనాల్లో. రోమా 1:12లో, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:11, 2వ కొరింథీయులకి 1:1, గలతీ 1:1, ఎఫెసీ 1:1, కొలస్సీ 1:2 వచనాలు, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1:1 వచనాల్లో అపోస్తలుడిగా దేవుడు ప్రత్యేకపరచుకున్నటువంటి వ్యక్తిగా అయితే కనుక తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే పౌలును సువార్త కొరకు ప్రత్యేకించమని దేవుడే స్వయంగా చెప్పినట్లుగా అయితే కనుక మనం చూస్తాము. మరి సౌలు జీవితం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మకపూర్వము అతని యొక్క జీవితం ఏంటి అని అంటే కనుక, ఇతను సౌలు రోమీయుడు. సౌలు రోమ పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 37వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే 16వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దామండి. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకే రోమీయులమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టదువా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఇక్కడ రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు అనే విషయం అయితే క్లియర్గా సౌలు తెలియజేస్తున్నాడు. పరిసయ్యుడు, అపోస్తలుల కార్యము 23వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. అంత మాత్రమే కాదు, అదే అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం 3వ వచనం ప్రకారము మరి కిల్కియాలో తార్సులో పుట్టినటువంటి యూదుడుగా కూడాను ఈ యొక్క అపోస్తలుడు అయినటువంటి పౌలు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం 3వ వచనం ప్రకారం గమలీయేలు పాదాల వద్ద పెరిగి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వ్యక్తిగా అయితే కనుక ఈ యొక్క పౌలుని గురించి చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, మరి యూదా మతాశక్తుడై యేసుక్రీస్తును నమ్ముకొని మరి నమ్ముకున్నటువంటి క్రైస్తవులందరినీ కూడా బంధించి చెరసాల్లో వేయించేటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, వారిని ఎంతవరకు అని అంటే కనుక వారిని
చంపేటువంటి తత్వం కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా అయితే కనుక ఉన్నాడు. ఈ యొక్క సౌలు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొనక పూర్వము ఉన్నటువంటి లక్షణాలు, సౌలుకి ఉన్నటువంటి లక్షణాలు. మరి మొట్టమొదటిగా సౌలు క్రొత్త నిబంధనలో అపోస్తలుల గ్రంథాల్లో మరి ఎక్కడెక్కడ ఆయన కనిపించారు అని అంటే కనుక, దేవుడు పిలవక పూర్వము అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 58, మళ్ళా అపోస్తలుల కార్యం 22, 20లో కనుక మనం చూసుకున్నట్లయితే మరి స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేటువంటి క్రమంలో అక్కడ ఒక సాక్షిగా అయితే కనుక ఈ యొక్క సౌలు యొక్క సమక్షంలోనే అతన్ని రాళ్లతోటి కొట్టి చంపడం అయితే కనుక జరుగుతుంది. అందుకు సాక్షిగా అయితే కనుక అక్కడ సౌలు ఉన్నాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సంఘమును పాడు చేసేటువంటి వ్యక్తిగా కూడా కనిపిస్తాడు. మూడవది మరి క్రీస్తు నమ్ముకున్నటువంటి విశ్వాసాలను మరి ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేసేవాడు, భయంకరంగా హింసించేటువంటి ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శిష్యుల్ని బెదిరించడం, మరి హత్య చేయటం కూడాను ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పిలువక పూర్వము, పౌలుగా మార్చబడక పూర్వము సౌలు యొక్క లక్షణాలు ఏంటి అనేది అయితే కనుక, లేదంటే పరిశుద్ధ గ్రంథంలో సౌలు ఎక్కడ ఉన్నాడు అనేది అయితే కనుక మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక సౌలును యేసు సంధించినటువంటి విధానం, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే కనుక సంధించారు అంటే ఆయన ఏ రీతిగా మాట్లాడారు సౌలుతోటి అని అంటే కనుక అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 18వ వచనము, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనం కనుక చూసుకున్నట్లయితే, మరి ఎప్పుడైతే దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నాడో దేవుని యొక్క ప్రజల్ని హింసించి నిమిత్తం వెళుతున్నటువంటి క్రమంలో మరి గొప్ప వెలుగునైతే కనుక చూడడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఇతని యొక్క కన్నులు మూయబడినటువంటిగా ఉన్నాయి, కన్నులు కనిపించలేదు, కన్నులకి గుడ్డితనం కలిగినట్లుగా ఉన్నది. కన్నులకి గుడ్డితనం అయితే కనుక కలిగింది. అటువంటి సమయంలో అడుగుతున్నాడు, ఎవరు నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు హింసించున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నేనే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే కనుక ఈ యొక్క సౌలుతోటి మాట్లాడడం జరిగింది. మరలా ఆ తర్వాత అతను కలిగినటువంటి గుడ్డితనాన్ని బట్టి ఆయనే చెప్తున్నారు, అననీయ అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళు, అతను నీకు ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క కన్నులు తెరవబడతాయని చెప్పినప్పుడు, అదే రీతిగా అననీయ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడిన. ఈ రీతిగా అయితే కనుక మరి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తనలో ఉన్నటువంటి క్రీస్తు బిడ్డల్ని హింసించేటువంటి తత్వము అంతా కూడా తొలగించబడిందని చెప్పేసి చెప్పవచ్చు. దమస్కులో ఉన్నటువంటి మరి క్రైస్తవులను బంధించడానికి సైనికులతోటి బయలుదేరి వెళుతున్నప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నాము. ఈ సన్నివేశం అంటే ఈ సందర్భం అంతా కూడా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3-5 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మనకి తెలుస్తుంది. హల్లెలూయా. సౌలు ఏ రీతిగా సువార్త ప్రకటించాడు, దేవుడు ప్రత్యేకపరుచుకున్న తర్వాత అపోస్తలుడుగా దేవుడు అన్యజనుల కొరకు సువార్త ప్రకటించిన నిమిత్తం ప్రత్యేకపరుచుకున్న తర్వాత, దేవుడు పిలుచుకున్న తర్వాత ఏ రీతిగా పరిచర్య జరిగించాడు, సువార్తను ఏ రీతిగా ప్రకటించాడు అని అంటే, మరి ఎప్పుడైతే యేసుక్రీస్తుని మరి దేవుడుగా సౌలు గుర్తించాడో మరి వెంటనే దేవుడి మాటకి విధేయత చూపించి బాప్తీసం పొందుకున్నట్లుగా అయితే కనుక మరి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనంలో అయితే కనుక మనం చూసాము. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 19-20 వచనాలు చూసుకున్నట్లయితే కనుక మరి సమాజ మందిరంలోకి ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడని ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత మరి యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుని కుమారుడని ధైర్యంగా ప్రకటించాడు.
ఆ తర్వాత అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే బర్నబాతో కలిసి అంత్యోకయ సంఘంలో 1 సంవత్సరం పాటు దేవుని వాక్యాన్ని బోధించారు. మరి ఆ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులుగా అయితే కనుక మార్చబడ్డారు. సౌలును పౌలుగా మార్చి దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి విధానాన్ని అయితే కనుక మనం చూద్దాం. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అంత్యోకయ సంఘములో దేవుని సేవించు సౌలు ప్రవక్తగాను బోధకుడిగాను ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా సౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచమని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడే క్లియర్గా చెప్పాడు. సౌలునైతే కనుక ప్రత్యేకపరచమని, దేవుని సువార్త పని కొరకు ప్రత్యేకపరచమని చెప్పేసి పరిశుద్ధాత్ముడే అయితే కనుక క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సౌలు పౌలుగా ఏ రీతిగా మారాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారం పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడ ఎలుమా అను పేరు గల గారడి వాడిని గద్దించి, నీవు దేవుని మార్గములను చెడగొట్టుచున్నావు, కొంతకాలం గ్రుడ్డివాడివి కమ్మని చెప్పగా అతడు తన కనుదృష్టి కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఈ వచనాల్లో చూసుకున్నట్లయితే కనుక సౌలు మరి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అప్పటి నుండి కూడాను మరి అతని పేరు పూర్తిగా మరి సౌలు నుండి పౌలుగా అయితే కనుక మార్చబడింది. సౌలు నుండి పౌలుగా అయితే కనుక మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించారు. మరి అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రకటించడం ద్వారా హింసించబడ్డాడు, రాళ్లతోటి కొట్టబడ్డాడు, చాలా శ్రమలు మరి అయితే కనుక ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను దేవుని కొరకు నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. అంతం వరకు కూడాను దేవుని కొరకు నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పౌలు పరిచర్యలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు లేదంటే కనుక సూచక్రియల అద్భుతాలు ఏంటంటే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే బలహీన పాదములు గలవాన్ని స్వస్థపరచుట. అక్కడ లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒకడిని పౌలు చూసి, నీ పాదములు మోపి సరిగా నిలబడని చెప్పగానే అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అదే అపోస్తలుల కార్యము 19వ అధ్యాయం 11-12 వచనాలు చూసుకున్నట్లయితే రోగులను స్వస్థపరచుట. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించినటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. పౌలు శరీరమునకు తగిలినటువంటి చేతి గుడ్డలైనను నడికట్లైన రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచినట్లుగా అయితే కనుక మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. పౌలు కట్టుకున్నటువంటి వస్త్రాలు కానీ లేదంటే తన చేతి రుమాలు కానీ మరి తాకినటువంటి వారు వారి యొక్క రోగాల నుండి వారు విడుదల పొందుకున్నటువంటి వారిగా అయితే కనుక అద్భుతాలు జరిగించాడు దేవుడు పౌలు పక్షముగా నిలబడి. అంత మాత్రమే కాదు, దెయ్యాలని కూడా వదిలించాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16-18 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని చూసి మరి యేసు నామమున వదిలిపోమని ఆజ్ఞాపించినప్పుడు ఆ దెయ్యం అయితే గనక ఆ యొక్క స్త్రీని వదిలి వెళ్ళిపోయినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. ఆ తర్వాత అదే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 9-12 వచనాలు చూసుకున్నట్లయితే చనిపోయినటువంటి వ్యక్తిని కూడాను బ్రతికించాడు. పౌలు సువార్త ప్రకటించుండగా ఐతుకు అను యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పైనుండి క్రింద పడి చనిపోయాడు. పౌలు ప్రార్థించడం వల్ల అతడు బ్రతికెను. హల్లెలూయా. ఒకనొక సమయంలో మరి రాత్రి కాలం బాగా ప్రొద్దుపోయింది. అటువంటి సమయంలో ఐతుకు అనేటువంటి వ్యక్తి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని మరి దేవుని సువార్త వింటున్నటువంటి క్రమంలో అతనైతే కనుక పైనుండి పడిపోయి చనిపోయినటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట పౌలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతనైతే కనుక బ్రతికించబడ్డాడు. ఆ తర్వాత పౌలు చేసినటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే రక్తభేది వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 7-10 వచనాలు చూసుకున్నట్లయితే మెలితే ద్వీపంలో హొప్లీ అనేటువంటి వ్యక్తి తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుచుండగా పౌలు ప్రార్థన చేసి అతనిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత
మరి 5 విషయాలైతే కనుక మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలని మనం చూసాం. మొదటగా మరి బలహీన పాదాలు కలిగినటువంటి వారిని స్వస్థపరచడము, రెండవది రోగుల్ని స్వస్థపరచడము, మూడవది దెయ్యాలు పట్టినటువంటి వారిని వదిలించడం. పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని అయితే కనుక విడుదల కలుగజేశాడు. చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించాడు. ఐతికు అనేటువంటి వ్యక్తి యవనస్తుడు చనిపోయినప్పుడు బ్రతికించాడు. రక్తభేది వ్యాధితోటి హొప్లీ అనేటువంటి తండ్రి జ్వరం చేత బాధపడుతున్నప్పుడు మెలితే ద్వీపంలో అతనికి ప్రార్థన చేసి అతను కలిగినటువంటి బలహీనత నుండి విడుదల కలుగజేశాడు ప్రార్థన చేయడం ద్వారా. అంత మాత్రమే కాదు, సేవా పరిచర్యలో పౌలు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు. వాటిలో కొన్ని అయితే కనుక మనం చూద్దాము. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 23-24 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, దమస్కులో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తుంటే చంపడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత అదే అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 29లో చూసుకున్నట్లయితే, యెరూషలేములో పౌలు యేసుక్రీస్తు గురించి బోధించుండగా చంపడానికి ప్రయత్నించారు. మూడవది అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 50వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంతియోకియాలో దేవుని వాక్యాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు మరి భయంకరమైనటువంటి హింస కలుగజేసి ఆ ప్రాంతం నుండి అయితే కనుక వెళ్ళగొట్టారు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారిని. ఆ తర్వాత అదే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 19-20 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, లుస్త్రలో జీవం కలిగినటువంటి దేవుడైన యేసుని గురించి ప్రకటిస్తున్నటువంటి తరుణంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారి మీద రాళ్ళు రూవి చనిపోయాడని చెప్పేసి అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఆ తర్వాత మరలా అక్కడ నుండి లేచి ఆ యొక్క పౌలు గారు మరలా క్రీస్తుని ప్రకటించడం అయితే కనుక మొదలుపెట్టాడు. మరి మరొక సందర్భము పౌలు గారికి ఎదుర్కొన్నటువంటి శ్రమాల్లో మరొక సందర్భం ఏంటంటే, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 22-23 వచనాలు చూసుకున్నట్లయితే, ఫిలిప్పీలో ఒక చిన్నదానికి పట్టిన పుతోను అను దెయ్యమును వెళ్ళగొట్టినందున అక్కడ జనులు వస్త్రములను లాగివేసి బెత్తములతో కొట్టి చెరసాల్లో వేసిరి. హల్లెలూయా. మరి ఒక శ్రమ ఏంటంటే, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23-27 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, పౌలు గారు తను పొందినటువంటి శ్రమలను గురించి ఆయన చెప్తున్నటువంటి మాట, చెరసాల, అపరిమితమైనటువంటి దెబ్బలు, ప్రాణాపాయము, 1-40 దెబ్బలు, బెత్తంతో కొట్టపోట, రాళ్లతో కొట్టపోట, దొంగల వలన ఆపదలు, స్వజనుల వల్ల హింస, ఆకలి దప్పులు, ఉపవాసములు, దిగంబరత్వము, సముద్ర ప్రయాణ శ్రమలు, ఇంకా చాలా శ్రమలను యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం వలన పొందారు. చాలామంది అనుకునేది ఏంటంటే, క్రీస్తుని వెంబడిస్తే చాలామంది పరిస్థితులు మారిపోతాయి, మీరు చాలా బ్లెస్డ్గా ఉంటారని చెప్పేసి చెప్తారు. ఓకే, అది దేవుడిని వెంబడిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. అట్లా అని చెప్పేసి వాళ్ళ లైఫ్లో ఏమి కూడా శ్రమలు రావు అని చెప్పేసి దేవుడు చెప్పడం లేదు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే గొప్ప పరిచర్య చేశాడు. ఆయన ఎన్నో సంఘాలని ఆయన ఆసియా ఖండమంతా కూడా తిరిగి మరి నిర్మించాడు. అయినప్పటికీ కూడాను ఆయన ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఆయన అయితే కనుక వెనుతిరగలేదు, కానీ మరి ముందుకే కొనసాగినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారు సువార్త ప్రయాణాలను గురించి అయితే కనుక మనం తెలుసుకుందాం. పౌలు గారు సువార్త ప్రయాణాలు, ఇక్కడ 3 సువార్త ప్రయాణాలు చేశాడు. వాటిని గురించి మనం తెలుసుకుందాము. మొదటి సువార్త యాత్ర అపోస్తలుల కార్యములు 13-14 అధ్యాయాల్లో అయితే కనుక మనం చూస్తాము. 2వ సువార్త యాత్ర అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 22 వరకు చూడొచ్చు. 3వ సువార్త యాత్ర అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 23 నుండి 20వ అధ్యాయం వరకు అయితే కనుక మనం చూస్తాం. మొదటి సువార్త యాత్ర గురించి మనం తెలుసుకుందాము. ఇందులో పౌలు బర్నబాతో కలిసి సువార్త సేవ చేశాడు. మరి ఈ ప్రకారం అయితే కనుక చూసుకున్నట్లయితే బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్నటువంటి సత్పురుషుడు. పౌలు బర్నబాలు కలిసి దేవుని ఆదేశాల మేరకు అంత్యోకియాలో నుండి బయలుదేరి సెలుకయ్య, కుప్రా, సలామి, పాపు, పంపులియా, పెర్గే, పిసిదియా, అంత్యోకియా, ఇకోనియా,
లికియోనియా, లుస్త్రా, దెర్బే ప్రదేశాల గుండా ప్రయాణించి సువార్త అయితే కనుక ప్రకటించాడు. ఇది మొదటి సువార్త. మరి ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమిటి అని అంటే కనుక మొదటి సువార్త ప్రయాణంలో యాత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 11వ వచనం ప్రకారము గారడీ వాడైనటువంటి బరియేసు సువార్త ప్రకటించకుండా అడ్డుపడుతున్నటువంటి క్రమంలో పౌలు గద్దించినటువంటి క్రమంలో అతడు గుడ్డివాడిగా అయితే కనుక మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత అంత్యోక్యలో ప్రసంగిస్తున్నప్పుడు చాలామంది అయితే కనుక యేసే నిజమైనటువంటి దేవుడని మరి క్రీస్తుని వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. మరి మూడో విషయం ఏంటంటే, లుస్త్రాలో బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరచగా సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో పౌలుని హింసించి రాళ్లతో కొట్టి చనిపోయాడని ఊరు బయటికి అయితే కనుక వాళ్ళు తీసుకుని వచ్చేసారు. ఆ తర్వాత మరి చనిపోయాడు అనుకుని వదిలివేసి వెళ్ళారు. కానీ ఆయన అయితే కనుక జీవముతోటే ఉన్నాడు. మరలా ఆయన మరి బలం తెచ్చుకొని మరలా సువార్త ప్రకటించడం అయితే కనుక మొదలుపెట్టాడు. ఇది అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తాం. రెండవ సువార్త ప్రయాణం ఏంటి అని అంటే కనుక ఇది మొదటి సువార్త యాత్ర బర్నబాతోటి రెండవ సువార్త యాత్ర సీలను వెంట పెట్టుకుని అయితే కనుక బయలుదేరాడు. ఈ యొక్క ప్రయాణంలో అంత్యోకియా, సిరియా, కిల్కియా, దెర్బే, లుస్త్రా, పుగ్రియా, గలలియా, త్రోయా, సుమత్రోకేకు, నెయిపోలి, ఫిలిప్పి, తెస్సలోనికియా, చెరయి, ఎథెన్సు, కొరింథీ, ఎఫెసు ప్రాంతాల్లో అయితే కనుక రెండవ సువార్త ప్రయాణంలో అయితే కనుక ఆయన సువార్త ప్రకటించాడు. ఇక్కడ జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే కనుక లూదియా విశ్వాసం ఉంచుట. లూదియా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీ లూదియాని గురించి మనం చదువుతాం కదా. ఆమె మరి ఈ యొక్క అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడే ఆమె అయితే కనుక దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13-15 వచనాల్లో అయితే కనుక మరి మనం చూస్తాము లూదియాని గురించి. పుతోను అనేటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టుట. ఆ తర్వాత మూడవది పౌలు శీలలో చెరసాలలో వేయబడగా పౌలు శీలలో పాటలు పాడుచుండగా భూకంపం వచ్చి చెరసాల తలుపులు తెరవబడ్డాయి. చెరసాల నాయకుడు అతని కుటుంబం కూడాను రక్షింపబడింది. ఆ తర్వాత ఏథెన్స్లో వాక్యాన్ని ప్రకటించారు. ఈ సంఘటనలు ముఖ్యమైనటువంటి సంఘటనలుగా అయితే కనుక రెండవ సువార్త ప్రయాణంలో అయితే కనుక మనం చూడవచ్చు. మూడవ సువార్త ప్రయాణము, ఈ యొక్క సువార్త ప్రయాణంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతియా, పుత్రియా, కొరింథీ, మాసిదోనియా, అకయ, యెరూషలేము, రోమా, ఫిలిప్పి, త్రోయా గుండా ప్రయాణించి సువార్త సేవ అయితే కనుక చేశారు. ఈ యొక్క సువార్త సేవలో చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలు ఏమిటి అంటే కనుక అపోస్తలుల కార్యములు 19-19వ అధ్యాయంలో 24-29 వచనాలు చూస్తున్నట్లయితే ఎఫెసులో సువార్త ప్రకటించున్నప్పుడు చాలా వ్యతిరేకత అయితే కనుక వచ్చింది. ఆ తర్వాత ఐతుకు అనేటువంటి యవనస్తుడు కిటికీలో నుండి ఆయన యొక్క వాక్యం వింటూ క్రింద పడిపోయి చనిపోయినప్పుడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రార్థన చేసి మరలా బ్రతికించాడు. మరి ఆ తర్వాత ఎఫెసు పెద్దలతోటి చర్చ కూడాను చేసినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. ఇవి మూడు సువార్త ప్రయాణాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసింది. అందులో ఆయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి సువార్త పరిచర్యలు. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘాలకి మరియు శిష్యులకి రాసినటువంటి పత్రికలను గురించి మనం తెలుసుకుందాము. ఇందులో మరి 9 సంఘాలకి 4 అయితే కనుక శిష్యులకి రాశారు. అవి ఏంటనేది ఒకసారి చూద్దాము. సంఘాలకి రాసినటువంటి పత్రికలు మొదటగా చూసుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక, అదే రీతిగా కొరింథీలకు రాసినటువంటి 1-2 పత్రికలు, గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, కొలసీయులకు, అదే రీతిగా తెస్సలోనికీయులకు 1-2 పత్రికలు,
ఇక్కడ వరకు కూడా సంఘాలకు రాసినటువంటి పత్రికలు. శిష్యులకు రాసినటువంటి పత్రికలు ఏమిటంటే తిమోతికి రాసినటువంటి 1-2 పత్రికలు, తీతుకు, ఫిలోమోను. ఈ పత్రికల్ని నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువ భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితే కనుక రాశారు అని ఈ యొక్క మరి పత్రికల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా. పౌలు యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్ని జనులకు సువార్త ప్రకటించాడు. ఇశ్రాయేలులకి మరియు రాజులకు కూడా సువార్త ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తిగా అయితే కనుక మనం చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, మరి క్రీస్తుని గూర్చినటువంటి బలమైనటువంటి విశ్వాసం కలిగి ఆత్మీయ జీవితాన్ని అయితే కనుక గడిపాడు. పౌలుని గురించినటువంటి మరి గొప్ప సాక్ష్యం ఏంటి అని అంటే కనుక ఆయన పలికినటువంటి మాటలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చూసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నేను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కటి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని అయితే కనుక ఈ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఆయన ఏమని అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అంటే ఐఎమ్ జీరో అని చెప్తున్నాడు. నెక్స్ట్, మరి నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. నేను ఏమై ఉన్నానో అది దేవుని వల్ల మాత్రమే. అంటే తాను ఎక్కడ కూడా ప్రైజ్ చేసుకోవట్లేదు, కానీ దేవుణ్ణి మాత్రమే మహింపరుస్తున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క గొప్ప నిరీక్షణ ఏమిటి అని అంటే 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూసుకున్నట్లయితే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత గొప్ప నిరీక్షణ అండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి నిరీక్షణని కలిగి ఉండాలి. అంటే ఈ రీతిగా మనం చెప్పగలిగేటువంటి విశ్వాస పోరాటాన్ని అయితే కనుక మనం చేయగలగాలి. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఒక పౌలు గారు చెప్తున్నాడు, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు లోకానుసారంగా జీవించినటువంటి వ్యక్తే, కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, మరి దేవుళ్ళ బాప్తీసం పొందుకున్నాడో, కంప్లీట్గా సౌలుకి పౌలుకి ఏమాత్రము కూడాను సంబంధం లేదు అన్నట్లుగా అయితే కనుక తన జీవితాన్ని మలుచుకున్నాడు, తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకోసమే ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్ అయితే కనుక ఇస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇంత ధైర్యంగా చెప్పగలిగేటువంటి విశ్వాస జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి అని ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవిత చరిత్ర ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత పౌలు యొక్క మరణం, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరణము క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రోమ్ పట్టణం ముందు శిరఛేదనం చేయబడి హతసాక్షిగా మరణం పొందినట్లుగా అయితే కనుక బైబిల్ పండితులు చెప్తారు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడాను మరి మన జీవితాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. ఒకప్పుడు లోకానుసారంగా జీవించి ఉండవచ్చు, లేదంటే ఒకప్పుడు మరి దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవునిలో బాప్తీసం పొందుకుని దేవునితోటి నువ్వు ట్రావెల్ చేస్తూ ఉన్నావో, ప్రతి ఆదివారం కూడా దేవుని సంఘానికి వెళుతూ దేవుని వాక్యాలు వింటున్నప్పుడు నీ హృదయంలో ఒక కలవరం రావాలి. నీ హృదయంలో ఒక యుద్ధము, ఒక చలనం అయితే గనక కలగాలి. ఏమిటి అని అంటే గనక లోకానుసారంగా జీవించాలా, లేదంటే కనుక దైవ చిత్తానుసారంగా జీవించాలా అనేటువంటి ఒక సంఘర్షణ నీలో మొదలైనప్పుడు నువ్వు 100కి 99% కూడాను నువ్వు నేను దేవునితోటే ట్రావెల్ చేయాలి. ఒక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ రీతిగా ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారో, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించితిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది.
మరి ఎంత గొప్పగా జీవితాన్ని దేవునితోటి కొనసాగిస్తూ దేవుని కొరకై అంకితం చేస్తూ తప్పించి ఈ మాట అయితే కనుక పలకలేరు. ఆ మాట అపోస్తులుడైనటువంటి పౌలు గారు పలికారు అనంటే ఎంత గొప్ప సాక్షి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నారనేటువంటి విషయం అయితే కనుక మనకి తెలియపరచబడుతుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఎక్కడా కూడా భయపడలేదు, బెదిరిపోలేదు, చెదిరిపోలేదు. కానీ దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఒక నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవుని కొరకు హతసాక్షిగా మారడానికి కూడాను ఏమాత్రము కూడాను ఆయనైతే గనక వెనుతిరిగినటువంటి వ్యక్తిగా అయితే గనక లేడు. దేవుని కొరకు చివరి నిమిషం వరకు కూడా నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యొక్క జీవితం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఒకటే. ఒక పౌలు ఏ రీతిగా తన యొక్క విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడో కడమట్టుకు కూడాను, అదే రీతిగా నీవు నేను కూడాను అటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటి కృప దేవునికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా తండ్రి ప్రభా, పౌలు యొక్క జీవిత చరిత్ర ద్వారా ఈ దినం మాతో మాట్లాడి ఉన్నారు నాయన. అవును నాయన, ఒకప్పుడు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా ఎంతో భయంకరమైనటువంటి హింస కలిగించేటువంటి వ్యక్తి అయ్యా, ఎంతో భయంకరంగా నాయన నా తండ్రి ప్రభా, అయ్యా నీ ప్రజలను తండ్రి ప్రభా హింసించినటువంటి వ్యక్తి నాయన నా తండ్రి ప్రభా, హంతకుడు నాయన. అయినప్పటికీ కూడా నాయన నా తండ్రి ప్రభా, ఎప్పుడైతే మీరు దర్శించారో, ఎప్పుడైతే అయ్యా మీరు పౌలుతోటి మాట్లాడారో తండ్రి ప్రభా, తన జీవితాన్నే మార్చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడయ్యా. అయ్యా ఆ దినము మొదలుకొని తండ్రి ప్రభా, ఆఖరిగా తను మరణించేంత వరకు కూడా తండ్రి నమ్మకస్తుడిగా ఉన్నాడయ్యా. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్ని ఆయన మాట్లాడుతున్నారయ్యా. అదే రీతిగా తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి ఎటువంటి పోరాటాలు ఎదురైనప్పటికీ కూడా తండ్రి అయ్యా నీ కొరకు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి నిలబడేటువంటి తండ్రి భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని తండ్రి ప్రభా కలిగి ఉండటకు కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినేంత బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.